హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నా. సో ఆల్రెడీ 2.5 వీక్స్ అయిపోతుంది కదా. ఈ సండే వస్తే మనం మొక్కలు పెట్టేసి కూడా 3rd వీక్. సో ఒకసారి అప్డేట్ ఇద్దాం ఎలా ఉందో అనేసి. ఇంకా ముందే ఇద్దాం అనుకున్నా, కాకపోతే కొంచెం లైక్ చూసిన వెంటనే ఆ డిఫరెన్స్ తెలియాలి కదా, అందుకోసం ఆగాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎర్ర మందారం. వచ్చేది ఫెస్టివల్ సీజన్ కదా, సో ఒక మందారం మొక్క, ముద్ద మందారం ఉంటే బాగుంటుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా ఉంటాయి. సో ఇదైతే బతికేసింది, మంచిగా మొగ్గలు కూడా వచ్చాయి. ఇంకో 1 వీక్లో పూలు వచ్చేస్తాయి. ఇది వచ్చేసి మామిడి మొక్క. ఇదేంట్రా బాబు అప్పుడే మామిడికాయ వచ్చేసాయి అనుకుంటారా? మేము కొనే అప్పటికే చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి. ఇవి కొంచెం నోటీజబుల్ సైజ్ అయితే అయ్యాయి అనమాట ఇప్పుడు. సో దీన్ని బట్టి ఈ మొక్క కూడా బ్రతికింది, హ్యాపీగా ఉంది. ఇది కూడా హ్యాపీ ప్లాంట్ అని అనిపించింది. సో ఇది వచ్చేసి అయితే హైబ్రిడ్ ప్లాంట్. ఒక 3 to 4 feet అవుతుంది, దానికన్నా ఎక్కువ పెరగదు అన్నారు. అందుకనే ఇది మనం రూఫ్ టాప్ గార్డెన్కి పెట్టడానికి సెట్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాము. మేము చాలా చోట్ల చూసాం, కానీ మరీ పెద్దగా అయిపోతుందేమో, దానికి సరిపోదేమో అన్న థాట్ తోటి మేము ఇంతకుముందు మామిడి మొక్కలు ప్రిఫర్ చేయలేదు. బట్ ఈసారి అయితే ఖచ్చితంగా ఇది ఎక్కువ హైట్ అవ్వదు అన్న స్ట్రాంగ్ థాట్ తోటే తీసుకున్నాం. సో ఇదైతే నా ఇంకో హ్యాపీ ప్లాంట్, హ్యాపీగా బ్రతికేసింది. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, మేము తీసుకున్న మట్టి కంపోజిషన్స్లో కోకోపీట్ అండ్ వర్మి పోస్ట్ కంపోస్ట్ ఇవన్నీ కూడా ప్రాపర్గా కలిసాయి. ఈ మిక్చర్ అయితే పర్ఫెక్ట్గా ఉంది అని. ఇది వచ్చేసి నా ఫేవరెట్ ప్లాంట్ ఏంటంటే మన పప్పు ఉసిరి అంటారు కదా, అది. సో దీంట్లో చూసైతే మీకు నోటీజబుల్ చేంజెస్ ఉంటాయి. ఇవి చిన్న చిన్న చిగుర్లు స్టెమ్కి వచ్చాయి, మీకు తెలుసు కదా. ఈ ఉసిరి స్టెమ్కే వస్తుంది. సో ఇక్కడ లీవ్స్ కూడా కొత్త చిగుర్లు కూడా బాగా వచ్చాయి. చాలా బాగుంది మొక్క. ఇది కూడా చాలా హ్యాపీగా గ్రోయింగ్ హ్యాపీ ప్లాంట్. సో మీకు ఎవరికైనా సరే ఈ మొక్కల గురించి ఇంకా డీటెయిల్స్ కానీ, మేము తీసుకున్న మట్టి ఆర్ దీనికి వాడిన ప్రొడక్ట్స్ గురించి తెలియాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో చూడండి, ప్లాంట్ ఎంత బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది చూడంగానే. ఇది కొంచెం, కాకపోతే ఒక డౌట్ ఏంటంటే, ఇది హైబ్రిడ్ ప్లాంటా నార్మల్దా అని తెలీదు. ఆ నర్సరీలో ఇది ఒక్కటే ఉంది అండ్ నాకు ఇష్టం కాబట్టి చాలా ఇష్టంగా తీసుకొచ్చి పెట్టిన మొక్క. కొన్ని అనుకుంటాం కదా, మొక్కలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా అందరూ బ్రతకాలనే పెడతారు, కానీ మనం స్ట్రాంగ్గా నువ్వు నా ఇంట్లో నా కళ్ళ ముందు ఎదుగు, నీ గ్రోత్ని నేను చూడాలి, నీ పళ్ళు కాయలు నేను టేస్ట్ చేయాలి అని ఆ టైప్లో విష్ చేసి అనుకుంటాం కదా, లైక్ స్ట్రాంగ్ విష్. అలా పెట్టిన మొక్కలు ఖచ్చితంగా బ్రతుకుతాయి. అందులో నాకైతే మా ఇంట్లో నేను చాలా పెట్టాను, కానీ నా ఫేవరెట్ పనస మొక్క, అది నేను మొక్కగా పెట్టాను, ఇప్పుడు పెద్ద చెట్టే అయింది. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో పెడతాను. ఇది వచ్చేసి మన ఎల్లో కలర్ చిట్టి గులాబీ. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా నోటీజబుల్ అగైన్, మంచిగా లీవ్స్ కొత్తవి చిగుర్లు వచ్చాయి, పువ్వులు కూడా ఆల్మోస్ట్ వస్తాయి నెక్స్ట్. ఈ సండే వాటికి నేను ఇక్కడ ఆల్రెడీ వచ్చి అయిపోయిన ఫ్లవర్స్ ఉన్నాయి, అవి కట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చేత్తో ఎందుకులే, కట్టర్ ఉంది. మొన్న మేము కుండీల కోసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని టూల్స్ కూడా కొన్నాము. చేత్తో కొయ్యలేక కాదు, జస్ట్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కదా అన్నట్లుగా తీసుకున్నాం అనమాట. వెల్సి నెక్స్ట్ ప్లాంట్కి అయితే వెళ్ళిపోదాం మనము. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి ఇంకొక రోజు. ఇది కూడా చిన్నది, పింక్ కలర్ చిట్టి రోజు. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, దీనికి కూడా చిగురు అయితే వచ్చింది. సో ఇది కూడా బ్రతికిందనమాట. సో ఈ బ్రతికిందా లేదా అనేది మనకి 1 వీక్లో తెలుస్తుంది. ఖచ్చితంగా మొగ్గలు ఉన్నవి కొంటే ఏంటంటే, ఖచ్చితంగా మనం తెచ్చిన తర్వాత 2 to 3 డేస్లో ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇక్కడ వచ్చిన ఈ ఫ్లవర్స్ అన్నీ అలా వచ్చినాయి. కాకపోతే కొత్త చిగుర్లు ఆర్ కొత్తగా మళ్ళీ ఆ బర్డ్స్ రావడం అనేది చూస్తేనే ఆ మొక్క బ్రతికిందా లేదా అని. దట్టు వర్షాకాలం కదా, సో ఈజీగానే బ్రతుకుతాయి, ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. కాకపోతే మనం చూసుకోవాల్సింది ఏంటంటే, వాటర్ మరీ ఎక్కువ వెళ్ళకుండా టైం టు టైం ఇవ్వాలి. అంతకు మించి వర్షాకాలంలో మనం నిజంగా చెప్పాలంటే మరీ అతిగా తీసుకోవాల్సిన మెజర్స్ అయితే ఏమీ ఉండదు. మనం ఇంట్లో వాడుకునే కూరగాయల చెక్కులు, ఎగ్స్ని కొంచెం క్రష్ చేసి ఇవన్నీ వేస్తే అయితే వీటికి న్యాచురల్ ఆర్గానిక్ కంపోస్టర్ లాగా హెల్ప్ అవుతాయి. సో నాకైతే ఫస్ట్ చాలా భయం వేసింది. మీరు వీడియో చూసారు కదా, ఫస్ట్ వీడియో, అందులో నేను ఏం కలుపుతున్నాను, ఎంత కలుపుతున్నాను అనేది నాకు తెలియకుండే. బట్ ఇవైతే చాలా బాగున్నాయి ప్లాంట్స్ కాబట్టి హ్యాపీగా అనిపించింది. ఇది ఇంకొకటి రెడ్ కలర్ రోజు, చాలా పెద్దగా ఉంది రోజు. సో దీనికి కూడా ఈ బర్డ్ తెచ్చినప్పుడే ఉంది, దాని చుట్టుపక్కల వచ్చినవైతే ఇప్పుడు కొత్తగా వచ్చాయి. సో ఈ ప్లాంట్ కూడా బ్రతికింది. నాకైతే ఇంకొక రెండింటి మీద కొంచెం డౌట్ ఉండే, ఎందుకంటే వాటి కుండీలు ఫస్ట్ నేను హోల్స్ చేయడం మర్చిపోయాను. కొత్త కుండీలో పెట్టేసిన తర్వాత నీళ్ళు పోవట్లేదని అబ్జర్వ్ చేస్తే అప్పుడు తెలిసింది.
కానీ ఇదైతే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. కానీ తర్వాత పెట్టాను, అంత బాగానే ఉంది. సో ఇది కూడా అంతే హ్యాపీగా ఉంది గ్రోయింగ్. సో చూడండి మీరు కూడా, మీకు ఏమైనా పెట్టుకోండి. అసలు ఒక మొక్కను పెట్టుకుంటే అది మన కళ్ళ ముందు దాంట్లో రోజు జరుగుతున్న చేంజెస్ని అబ్జర్వ్ చేస్తుంటే మన బ్రెయిన్ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. సో ఈ మారుతున్న మన లైఫ్ స్టైల్స్లో మొక్కల్ని ఎక్కువగా పెంచుకోవడానికి చూడడానికి కూడా లేదు. సో చిన్నదో పెద్దదో మనకున్న దాంట్లోనే పెట్టుకుంటే బాగుంటుంది. ఈ పువ్వుని ఇలా చూస్తుంటే ఎంత అందంగా ఉంది. కన్నయ్య అయితే డైలీ పోయి ముద్దులు పెడుతున్నాడు వాటికి, పువ్వు అనుకుంటూ. సో కలర్స్ కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట ఆయనకి. సో మన రెడ్ కలర్ పెద్ద గులాబీ చెట్టు కూడా బ్రతికింది. ఇది వచ్చేసేసి వైట్ కలర్ రోజు. ఈ పూలు కూడా భలే పెద్దగా ఉన్నాయి. దీంట్లో కూడా ఈ రెడ్డిష్లో ఉన్న లీవ్స్ మనం తెచ్చిన తర్వాత ఈ 1.5 వీక్లోనే వచ్చాయి. సో దీన్ని చూసినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్లాంట్ కూడా చాలా మంచిగా ఉంది. మనకి నెక్స్ట్ 1 వీక్లో అయితే ఫుల్ పువ్వులు ఉంటాయి చెట్టుకి. ఇంకా ఆ మొగ్గలన్నీ కనిపిస్తున్నాయి కదా, చాలా మంచిగా వచ్చినది ఈ చెట్టు కూడా. నేను చూసి ఏరుకోరి హెల్దీగా ఉన్న ప్లాంట్స్నే తీసుకున్నా. బట్ ఒక్కటే డ్రాబ్యాక్ ఏంటంటే ఆ ప్లాంట్స్ అప్పటికి వచ్చి ఒక 1 వీకే అయింది, అంటే కొత్తగా నాటిన మొక్కలు అనమాట. బట్ స్టిల్ ఇవి చాలా మంచిగా గ్రోత్ అయితే ఉన్నాయి. పువ్వులు చూసారు కదా, చాలా హెల్దీగా ఉన్నాయి, రైట్. సో ఈ మొక్క కూడా మనకి హ్యాపీ గ్రోయింగ్, హ్యాపీగా ఉందన్నమాట. మంచిగా విజిబుల్ గ్రోత్ అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ప్లాంట్ ఇంకొక రోజ్ ఉంది, అది పింక్ పెద్దది హైబ్రిడ్ రోజు. ఇది దీంట్లోనే నాకు ప్రజెంట్ ఏ చేంజెస్ కనిపించలేదు. ఈ గులాబీ మొగ్గలు అయితే ఉన్నాయి, కానీ ఆ పక్కన కనిపిస్తున్న దాంట్లో ఒక చిన్న పురుగు ఉండే, అది మొగ్గ పూర్తిగా విచ్చుకోకుండానే అది అలానే ఎండిపోతుంది. సో నాకు ఇది ఒక్కటే డౌట్ ఉంది. కాకపోతే ఒక మంచి పని ఏం చేశానంటే, నేను అన్నీ పక్కన పెట్టలేదు, కొంచెం డిస్టెన్స్లో పెట్టాను. సో అలాంటివి ఏదైనా ఆ పురుగులు కనిపించినప్పుడు తీసేస్తే అవి మళ్ళీ వేరే మొక్కలకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. బట్ ఈ పూలు అయితే 3 పువ్వులు అయితే ఇది ఇంటికి తెచ్చిన తర్వాతనే పూసింది. చూడాలి, ఇంకొంచెం టైం పడుతుందేమో ఈ ఒక్క ప్లాంట్కి. ఏం కాదు, ఇది కూడా బ్రతుకుతుంది. మంచిగా చాలా పూలని ఇస్తుంది. చూద్దాం ఇంకెన్ని డేస్ పడుతుందో. ఈ మొక్క గురించి అయితే నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను, ఇది ఎలా మంచిగా వచ్చిందా లేదా ఏమైంది అని. హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇవే కాకుండా మనకి ఇంకా నేను కొన్ని గింజలు పెట్టాను, ఒక 2-3 ఈ మొక్కలు తేయడానికి ముందు వీక్. మనకి కుండీలలో వేరే బ్యాగ్స్లలో మట్టి ఉంటే బీరకాయ సొరకాయ గింజలు తీసుకొచ్చి పెట్టాను, కనిపిస్తున్నాయి కదా. దీంట్లో ఈ కుండీలో సీతమ్మవారి జడగంటలు మొక్కలు ఉండే, ఇంకా నేను అవి అలానే ఉంచేసాను. ఎందుకంటే ఇవి తీగల చెట్లు కదా, బీరా సొర పాదులు అంటే వీటికి పాదు కావాలి. ఊర్లో అయితే మంచిగా పెద్ద కర్రలు తెచ్చి పెట్టేవాళ్ళు. బట్ ఇక్కడ మనకి లేదు పాసిబిలిటీ, కాబట్టి దీన్ని ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. ఈ వీక్ అన్నా లాస్ట్ వీక్ కుదరలేదు. సో ఈ బీరపాదులు అయితే ఇది 2 వీక్స్, కానీ మనం మట్టిలో వేస్తే నేలలో వేస్తే ఏంటంటే 2 వీక్స్కే మంచిగా చాలా హైట్ అయిపోతుంది, మినిమం 3 feet అవుతుంది. ఇది ఇంకా 1 feetలోనే ఉంది బీరకాయ సొరకాయ పాదులు. పక్కన ఇంకొక దాంట్లో కూడా ఉన్నాయి. సో అందులోనేమో ఒక తోటకూర మొక్క ఉంది, దాన్ని కూడా పాదు కోసం అలానే ఉంచేసాను. చూడాలి, ఈ తీగ దానికి పట్టుకుంది. సో మంచిగా అనిపించింది చూడ్డానికి. పాదులైతే వచ్చాయి, వీటిని ఏం చేయాలి అనేది ఒకసారి చూడాలి. నెక్స్ట్ సండే ఎలా ప్లాన్ చేస్తాను అని నేనైతే ఆ వీడియో పెడతాను. మీకైతే ఏదైనా థాట్స్ ఉంటే కామెంట్ చేయండి. హోప్ఫుల్లీ యూ గైస్ విల్ లైక్ ద వీడియో. నేనైతే ఇది ఫస్ట్ టైం అంటే మిద్దె తోట రూఫ్ టాప్ గార్డెన్ చేయడము, మొక్కలు నేలలో పెట్టి చూడడము, పువ్వులు కాయలు కోసుకోవడం అది అలవాటే చిన్నప్పటి నుంచి. కానీ ఇట్లా కుండీలలో పెట్టి పెంచడం అనేది నాకు ఇది కొత్త. సో నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నట్లు అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారు, మీ DIY వీడియోస్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు నాకు కూడా హెల్ప్ అవుతాయి అని నేను కూడా అనుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ ఇందులో కూడా కనిపిస్తుంది కదా, ఒక బీరపాదు ఉంది, ఒక సొరకాయ పాదు ఉంది. నాకు ఏదో చిన్నది వేరేదేదో కొత్త గింజ మొలిచినట్లు అనిపించింది. చూడాలి మరి అది ఏమవుతుందో. ఇంకొక 3-4 days అయితే కానీ అది కొంచెం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే తీగలు అయితే కట్టేసినాయి మన సొరకాయ బీరకాయ పాదులు. వస్తాయా రావా అనేది తర్వాత. బట్ గింజలు అయితే మొలిచాయి. ఇవి నేను గింజలు కొనుక్కొచ్చి పెట్టాను నర్సరీలోంచి. సో గింజలు అయితే వచ్చాయి. నేను బయట కూడా పెట్టాను, కాకపోతే అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు. మొన్న వచ్చిన వర్షానికి ఇంత చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే అది ఏదో అయిపోయింది. దట్టు కొంచెం ఇవి కూడా తినేస్తూ ఉంటాయి కదా చిన్నవి. సో అలా జరిగిందనమాట. ఇంకా నేను మొన్న సండే రోజు మనీ ప్లాంట్ చేశాను కదా, ఆ ప్లాంట్స్తో పాటు
మిర్చి గింజలు అండ్ క్యారెట్ గింజలు అంట. నాకు తెలియదు అసలు ఆ క్యారెట్ ఎట్లా వస్తుంది ఏంటి అని. అవి కూడా ఒక దగ్గర వేసా, కానీ ఆ నెక్స్ట్ డే కూడా కదా, ఆ రోజే భయంకరమైన వర్షము. మరి అవి వస్తాయా రాదా నాకైతే తెలీదు. ఇందులో అసలు ఏమన్నా కనిపిస్తున్నాయా మీకు? చాలా చిన్నవి ఏదో వచ్చాయో లేదో అర్థం కావట్లేదు. ఇంకొక 3-4 డేస్ అయితే కానీ అది ఏమన్నా బయటపడదు. సో మొన్న సండే రోజు వేసా, బట్ ఆ రోజు ఫుల్ వర్షం పడింది. అసలు గింజలు ఉన్నాయో ఎగిరిపోయినాయో కూడా నాకు అర్థం కాలేదు. ఏవో చిన్న మొలకలు వచ్చాయి, మరి అవి గింజల మొలకలో లేకపోతే ఇవేంటియో తెలీదు. చూద్దాం. నేను కనుక మొలిచి మంచిగా ఎదిగితే నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే పెడతాను. నేను ఈ 2 పెట్టాను ప్రజెంట్, మిర్చి అను క్యారెట్. చూద్దాం ఏమవుతుందో. హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. నేను చెప్పినట్లుగా నాకు కామెంట్స్ పెట్టండి మీకు ఏమనిపించిందని. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో నా కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందా లేదా అనేది నాకు తెలీదు. బట్ స్టిల్ నేనైతే వీడియోస్ని నా సాటిస్ఫాక్షన్ కోసమే చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ నేనే లెర్న్ చేసుకుంటాను నా ఎక్స్పీరియన్సెస్లో నుంచి. సో ఇట్స్ మై లెర్నింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్స్ రూపంలో మీ అమూల్యమైన సలహాలని సూచనలని అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సారీ, నేను ఇంకో కలబంద మొక్క కూడా పెట్టాను వీటన్నిటికన్నా ముందు. నాకైతే అసలు ఇందులో ఏ చేంజ్ ఉన్నట్లు అనిపించట్లేదు. మొక్క అయితే హెల్దీగానే ఉంది, పెట్టిన కుండి మట్టి అన్నీ కూడా కొత్తవే. కానీ నాకు ఎందుకో అసలు ఇది రెడ్డిష్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. అంటే నేను తెచ్చినప్పుడు హెల్దీగానే ఉంది, కానీ ఇప్పుడు ఎలా ఉందో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. నేను దీన్ని చాలా ప్లాంట్స్ కోసం పెట్టాను. అంటే ఏంటంటే నేను ఇంటి దగ్గర పెడితే ఒక పెద్ద అడవిలా అయింది. సో ఇది ఎలాంటి కండిషన్స్లోనే బ్రతుకుద్ది అనేది నా పిచ్చి కాన్ఫిడెన్స్. కానీ ఇదేంటో మరి డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. ఇంకొన్ని రోజులు చూద్దాం ఇది ఏం చేస్తుందో. హోప్ఫుల్లీ ఏం కాదు, వచ్చేస్తుంది. ఇది చూసారు కదా, కాకరకాయ పాదు. ఇది మేము వెయ్యలేదు, జస్ట్ గింజలు పడి మొలిచింది, పైకి ఎక్కేసింది కింద నుంచి. ఆల్రెడీ 4-5 కాయలు కనిపిస్తున్నాయి, ఇంకా కట్ చేయలేదు. సో చూడండి చెట్టు ఎంత ఉందో. కింద నుంచి పాదు పైకి ఎక్కేసింది తాడు కట్టేసరికి. కాయలు అయితే వచ్చాయి. నాకు తెలిసి కాకరకాయలు ఒక 4-5 టైమ్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా మనం ఇట్లా తీగలు కట్టి ఇలాగా కొంచెం జాగ్రత్త చేస్తే ఏంటంటే కొంచెం మంచిగా బ్రతుకుతాయి అనమాట. ఇంకొంచెం ఎక్కువ వస్తాయి. అప్పుడప్పుడు బాగా ఎండగొట్టినప్పుడు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. చూడండి మంచిగా అప్పుడే కాయలు కూడా వచ్చేసాయి. దీంట్లో తీగలు మంచిగా ఫ్రెష్ ఉంది. లీవ్స్ బాగా, పూత కూడా బాగుంది. 4-5 కాయలు చూశాను నేను. చిన్న పిందెలు కూడా బాగానే పడ్డాయి. చూద్దాం ఇంకా ఇది ఎలా ఉంటుందో. అంటే ఇవే కాకుండా మీరు అబ్జర్వ్ చేశారా, నేను ఎల్లో కలర్ ప్లాంట్ని కూడా పెట్టాను, ఎల్లో కలర్ ఫ్లవర్స్. నేను కొన్ని షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను. మరి మర్చిపోతే ఎలాగా, ఆ మొక్క కూడా ఉంది. మరి దాని ప్లాన్ ఏంటి అనేది ఎక్కడ పెట్టాను? ఇంతకుముందు మ్యాంగో ప్లాంట్ పక్కనే ఉంది కదా, ఇప్పుడు లేదు. ఎస్, ఎందుకు లేదు అంటే దాన్ని వేరే ప్లేస్లో పెట్టాను, చూపిస్తాను. ఇది చూసారా, స్ట్రాబెర్రీ ప్లాంట్. ఇది మేము లాస్ట్ ఇయర్ వేసాము. భలే కాయలు కాసింది. ఆల్మోస్ట్ 1 నెల రోజులు అట్లీస్ట్ 2-3 అయినా కాసింది. అప్పుడు ఈ కుండీ నిండా ఉండే అది. ఇప్పుడు అదొక్కటే మిగిలింది. చూడాలి, మళ్ళీ వెళ్తే దాన్ని ఇంకొంచెం తేవాలి. ఒక తులసమ్మ పెడితే ఇన్ని అయ్యాయి చెప్పాను కదా, అన్ని కుండీలలో విస్తరించాయి. ఇంకా నేను కూడా ఎందుకులే తీయడము, మంచిగా వచ్చింది కదా అనేసి ఉంచేశాను. ఆ పక్కన లాస్ట్కి టేబుల్ లెమన్ ఉంది, దాని పక్కన జామకాయ ఉంది. సో జామకాయ కన్నయ్యకి చాలా ఇష్టం, అందుకనే పెట్టా. ఇదేమో మనీ ప్లాంట్. ఇంట్లోదే పైన కుండీలో పెడితే మంచిగా పైకి వెళ్తుంది. ఇంకా ఇది చాలా హెల్దీగా అవ్వాలి, మస్తు పెద్దగా కావాలి, కొంచెం టైం పడుతుంది. అందుకే దానికి సపోర్ట్గా నేను అది క్రీపర్ లాగా ఒక థ్రెడ్ అయితే కట్టాను. ఈ సండే రోజు కొంచెం ఇవన్నీ కట్ చేయాలి, కొంచెం ఎదిగిన కొమ్మలు అవి ఇవి. ఇంకా పైన ఇంకేమో కొందంటే, ఎస్ చూసారు కదా, ఇది నేను ఇంటి ఫ్రంట్కి కనిపించేలాగా ఫ్లవర్స్. ఎందుకంటే ఇది భలే ఉంది మొక్క, డైలీ ఒక్కటన్నా పూస్తుంది. ఈ మొక్కతో నాకు మంచి అనుబంధం ఉంది. ఎట్లా అంటే నేను బీటెక్లో ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళడానికి బస్ ఎక్కడానికి వెళ్ళిన దగ్గర నర్సరీ ఉంది. అది చూసి నాకు ఈ మొక్క బాగా నచ్చి నేను కోదాడ నుంచి మనుగురు వరకు ఆ మొక్కను మోసుకుంటూ వెళ్ళాను. ఆఫ్కోర్స్ తీసుకొని వెళ్ళాను నాతో పాటు. అది చాలా రోజులు భలే పందిరి నిండా వచ్చి ఫుల్ పూలు పూసేది. మట్టి పోసినప్పుడు మా ఇంటి దగ్గర పోయింది. ఇంకా దానికోసం మళ్ళీ పెట్టాను, ఎందుకంటే నాకు తెలిసింది మస్తు పూలు పూస్తుంది అని. ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా ఉంది మంచిగా. ఇక్కడ కూడా 2-3 పూలు ఉన్నాయి. కొంచెం ఒక 2-3 కొత్తవి వచ్చాయి. దీనికి కూడా స్టెమ్స్ అయితే పెరిగాయి. ఇది కూడా బ్రతికింది, హ్యాపీగా ఉంది, హ్యాపీ గ్రోయింగ్.
సో ఇలాంటివి ఇంటి ముందు ఉంటే ఏంటంటే మనకు కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఇంటి వైపు